సత్యాగ్రహ సిద్ధాంతం బోధించిన ప్రాంతం, అహింసా విధానాన్ని ఎలుగెత్తి చాటిన ప్రదేశం, ఎంతో మంది మేధావుల్లో స్ఫూర్తి నింపిన ఆశ్రమం. అలాంటి ఘనకీర్తి కలిగిన ఆశ్రమం నేడు ఆదరణకు నోచుకోక కాలగమనంలో కనుమరుగవుతోంది. ఎంతో మంది మేధావులను ఉద్యమం వైపు నడిచేలా చేసిన కేంద్రం స్వార్థ రాజకీయాలకు బలై ఆలనాపాలన లేక వెలవెలబోతోంది. అణువణువు స్ఫూర్తి నింపిన ఆశ్రమం, అందరిలోనూ చైతన్య దీప్తి రగిలించిన కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. చెదలు పట్టి శిథిలావస్థకు చేరింది. అహింసా నినాదాన్ని ప్రవచించిన మహాత్ముడు నడయాడిన నేల ఇది. స్వేచ్ఛ స్వతంత్ర కాంక్షను రగిలించిన పూజ్య బాపూజీ నివసించిన ప్రాంతం ఇది. శాంతి అహింస సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడు ఇక్కడ దాదాపు 3 రోజుల నివసించాడు. ఇదే కావూరు సమీపంలోని వినయాశ్రమం. ఈ వినయాశ్రమంలో దాదాపు 3 రోజుల పాటు 1933లో గాంధీజీ ఉన్నారు. గాంధీజీ ఉన్న చిహ్నానికి, అంటే ఆయన జ్ఞాపకాల చిహ్నంగా ఏదైతే 1933/12/23 అంటే డిసెంబర్ 23వ తారీఖున ఈ ఆశ్రమంలో అశ్వత్థ వృక్షాన్ని మహాత్మా నాటడం జరిగింది. ప్రస్తుతం ఈ వృక్షం పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరించి ఏదైతే గాంధీ మహాత్ముడి యొక్క సౌరభాలను వెదజల్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా శిథిలావస్థకు చేరుకుంది. స్వార్థ రాజకీయ నాయకుల ఆధిపత్య ధోరణుల కారణంగా 13 ఏళ్ల క్రితం ఈ వినయాశ్రమం పూర్తిగా మూతపడింది. సంపూర్ణ స్వరాజ్యం అనే నినాదంతో ఆనాడు యావత్ దేశాన్ని పూజ్య బాపూజీ ఉత్తేజపరిచారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా కావూరుకొచ్చి స్వాతంత్ర సంగ్రామంపై గ్రామీణ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో వినయాశ్రమాన్ని ఏర్పాటు చేయగా ఇందులోనే 3 రోజులు గడిపారు గాంధీజీ. శాంతి అహింస సత్యాగ్రహం ఆయుధాలుగా రవి అస్తమించని సామ్రాజ్యాది నేతలను పారద్రోలిన మహాత్ముడి జ్ఞాపకాలు ఇంకా ఈ ప్రాంతంలో అనేకం ఉన్నాయి. 50 ఎకరాల్లో విస్తరించిన వినయాశ్రమంలో ఉందే గాంధీ కుటీరం. ప్రస్తుతం మనం గాంధీ కుటీరం వద్దే ఉన్నాం. ఇక్కడ 1933లో గాంధీజీ ఈ ఆశ్రమానికి వచ్చి నివసించిన రోజుల్లో ఈ కుటీరం, ఇక్కడ ఒక కుటీరం ఉండేది. ఈ కుటీరంలోనే ఉండి ఆయన కూర్చొని ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రం గురించి ఈ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళలో స్వతంత్ర కాంక్షను రగిలించారని చెప్పేసి ఇక్కడ ఉన్నవారంతా కూడా చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం పూర్తిగా మొత్తం కూడా ఇదంతా కూడా శిథిలావస్థకు చేరుకుంది. 13 ఏళ్ల క్రితం ఈ ఆశ్రమం మూతపడిపోయింది. అయితే మనం ఇక్కడ ఏ అయితే చిహ్నాలు ఉన్నాయో వాటన్నిటిని ఇప్పటికీ కూడా చూడవచ్చు. ఈ కుటీరంలో ఆసీనుడై సత్యాగ్రహ ఉపన్యాసాలను బోధించారు. ఎంతో మందిని స్వాతంత్రోద్యమం వైపు నడిపించారు. 23/12/1933లో ఆయన నాటిన అశ్వత్థ చెట్టు మహావృక్షంగా ఎదిగింది. ఎంతో స్ఫూర్తి రగిల్చి ఆదర్శంగా నిలిచిన వినయాశ్రమం ఆలనా పాలనా లేక పిచ్చి చెట్లతో దిక్కు మొక్కు లేకుండా మారింది. ఆశ్రమం చైర్మన్ పదవి కోసం ఏర్పడ్డ వివాదం కోర్టుకు చేరడంతో మూతపడింది. దాంతో భవనాలకు చెదలు పట్టి శిథిలావస్థకు చేరింది. 33లో వినయాశ్రమం ఏర్పాటు చేసినప్పుడు బాపూజీ గారి చేతుల మీదుగా ఈ వినయాశ్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభించిన గుర్తుగా కూడా ఈ శిలాఫలకం ఇక్కడ ఉంది. అయితే ఈ లోపలే గాంధీ మహాత్ముడు 3 రోజుల పాటు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుని ఆ కూర్చుని ఏదైతే ఒక ఆసనం ఉందో ఆ ఆసనం ఏదైతే ఇక్కడ ఆసీనులై ఉన్నారో మనకి ఈ దిమ్మె కనిపిస్తూ ఉంది. ఇక్కడ మహాత్ముడు కూర్చొని దాదాపు ఈ ప్రాంతమంతా కూడా అప్పటి స్వేచ్ఛ స్వతంత్రాల గురించి, స్వతంత్రోద్యమ ఏదైనా ముఖ్య ప్రాధాన్యత గురించి కూడా వారందరికీ వివరించిన నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నప్పటికీ ఈ మూతపడిన ఆశ్రమం పూర్తిగా చెదలబట్టిపోయి ఎవ్వరూ కూడా అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంది. ఎంతోమంది ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకి అనేక సేవలు అందించిన ఈ ఆశ్రమం ప్రస్తుత దుస్థితి చూస్తే కళ్ళెమ్మట నీరు రాక తప్పని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి విడుదల చేసిన నిధులతో కుటీరాన్ని నిర్మించారు. తర్వాత అనేక నిర్మాణాలు జరిగాయి. ప్రొఫెసర్ ఎన్జీ రంగా కృషి విజ్ఞాన కేంద్రంగా మార్చి వ్యవసాయంపై మక్కువ పెంచి సాగును లాభసాటిగా మార్చేలా శిక్షణా తరగతులను నిర్వహించేవారు. మహిళలకు రాట్నం, నూలు వడకడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చేవారు. అందుకోసం సిబ్బంది, శాస్త్రవేత్తల్ని కూడా నియమించారు.
50 ఎకరాల్లో విస్తరించిన ఆశ్రమం చాలా కాలం పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు విశిష్ట సేవలను అందించింది. అయితే 13 ఏళ్ల క్రితం చైర్మన్ పదవి కోసం ఏర్పడ్డ వివాదంతో ఆశ్రమం మూతపడింది. వ్యవసాయం గురించి కొన్ని మీటింగులు ఏర్పరుస్తూ ప్రజలను చైతన్యవంతం చేయటం జరిగింది. కాలానుగుణంగా అది దాని యొక్క కమిటీలు మారటం, గొడవలుగా ఉండటం, అన్ని కోర్టులకు వెళ్ళటం, మరి పొలాలన్నీ కూడా బీడేసిపోవటం అలా జరగటం వలన అది వాళ్ళ కనుమరుగైపోయింది. కానీ దానివల్ల చాలామంది ఉపాధి కోల్పోయారని మాత్రం నేను చెప్పగలను. ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ ఆశ్రమం ఇప్పుడు దిక్కుముక్కు లేకుండా అయింది. మూతపట్టాక ఇందులోని ఫర్నిచర్, ఇతర వస్తువులను అందిన కాడికి దొంగలు దోచుకుపోయారు. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఆశ్రమంలోకి ఎవ్వరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుటీరంలో చెదలు పట్టాయి. మహాత్ముడి చిత్రపటాలు, ఆనాటి స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఎన్నో ఫోటోలు చెదలతో దెబ్బతిన్నాయి. వినోబా భావే ఏర్పాటు చేసిన అఖండ దీప నిర్మాణం కూడా శిథిలమైపోయింది. 13 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశ్రమాన్ని తిరిగి ఓపెన్ చేయలేకపోయారు. చాలా మంది వేరే ఉద్యోగాలు చూసుకొని వెళ్లిపోగా 1992 నుంచి ఆశ్రమాన్నే నమ్ముకొనున్న వాచ్మెన్ శర్మ ఒక్కడే నేటికి ఇక్కడే ఉంటున్నాడు. జీతం కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. 23/12/1933 వినాశనం స్థాపించారు. దాని తర్వాత బాగానే నడుస్తుంది. 2000 తర్వాత ఇది చైర్మన్ వివాదం వల్ల ఇది ఆగిపోయింది. మనం కూడా సేలేపు అందరూ రోడ్డు మీద పడి ఉన్నాం. ఎంతో మందిని స్వాతంత్రోద్యమం వైపు నడిపించిన ఆశ్రమం మూతపడ్డంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని వినయాశ్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తారు. మరి మోడీ గారి గవర్నమెంటు దాన్ని పరిశీలించి ఏదైతే న్యాయం ఉందో, ఎవరైతే పూర్వీకులు భూములు ఇచ్చారో మరి వాళ్ళ యొక్క వంశపారంపర్యం ఉన్నటువంటి ట్రస్టీల్ని పునరుద్ధరించి ఆ యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా అది బాగు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి మంచి సలహాలు ఇస్తూ వ్యవసాయం మీద ఒక ఎందుకంటే వ్యవసాయం కుంటుపడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కలుగజేసి మనం కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. మహర్షి సినిమా వ్యవసాయం మీదకి తిరగాలి యువత కూడా అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకి సాఫ్ట్వేరే కాదు వ్యవసాయం కూడా జీవన విధానంలో ఒక మెరుగైన వ్యవస్థ ఉందని తెలియజేయడం కోసం ఇప్పుడున్నటువంటి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని తెరిపించి మరి అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చి 10 మందిని కూర్చోబెట్టి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మళ్ళీ రీమోడల్ చేసి ఓపెన్ చేస్తే బాగుంటుందని. గాంధీ జ్ఞాపకాల చిహ్నాలు ఇంకా పచ్చగానే ఉన్నా ఆధిపత్య పోరు కారణంగా ఆయన ఆశయ సాధన మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్తే బాపూజీ చెప్పిన గ్రామసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న సూక్తి నిజమవుతుంది. ఎంతో మందికి స్వతంత్ర కాంక్షను రగిలించిన ఈ ప్రదేశం దుస్థితి ఈ విధంగా ఉందా అని స్థానికులు కూడా మదనపడుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా వీటి మీద దృష్టి సారించి పూర్తి స్థాయిలో ఈ ఆశ్రమాన్ని తిరిగి ప్రారంభమయ్యేలా చూడాల్సిన ఉందని చెప్పేసి స్థానికులంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజు, TV9, బాపట్ల జిల్లా.